హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో పొటాటో చీజ్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఈక్వలెంట్ టు పిజ్జా లాగే ఉంటుంది కానీ డిఫరెంట్ టేస్ట్ అండి. విత్ పొటాటో అండ్ చీజ్ మనం రెడీ చేస్తాము. పర్ఫెక్ట్ ఐటమ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్, బర్త్డే పార్టీ అయినా, ఫ్రెండ్స్ టుగెదర్ అయినా, అలాంటప్పుడు ఈ స్నాక్ చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు. ఒక బౌల్‌లో ముందుగా ఒక కప్ మైదా పిండి తీసుకోండి. ఆల్ పర్పస్ ఫ్లవర్, సాల్ట్ రుచికి సరిపడా వేసుకున్నాక బటర్‌ని మెల్ట్ చేసి వేసుకున్నాను. బటర్ లేని పక్షాన నెయ్యి గాని, ఆయిల్ కూడా వాడొచ్చు. అలాగే 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని ఈ మొత్తం పిండిని మెత్తని చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. నేనిక్కడ గరిటెతో ముద్దని కలుపుకుంటున్నాను. మీకు ఒకవేళ వీలుగా లేకపోతే మీ చెయ్యితో చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. బటర్ వేయడం వల్ల చేతికి పిండి అతుక్కునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఫైన్ పేస్ట్ కింద చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో ముద్ద. అలా కలుపుకొని ఒక గంట సేపు పాటు పక్కన పెట్టుకొని, ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపను ఒక బౌల్‌లోకి తీసుకొని స్మాషర్‌తో మెత్తగా చేసుకోండి. ఎక్కడ పీసెస్ లేకుండా చూసుకోండి. ఇందులోకి మనం మయో ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాము. అది లేని పక్షాన మీరు చీజ్ కానీ, బటర్ గానీ వేసుకోండి. వేసుకొని కొంచెం సాల్ట్ మీ రుచికి సరిపడా అది కూడా వేసుకొని, ఇవన్నీ కలిసేలాగా శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా నానబెట్టుకున్న మైదా ముద్దను తీసుకొని 2 భాగాలుగా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ చేసుకున్నట్టే కొంచెం ఒత్తుకొని, మరీ పలచగా కాకుండా ఒక 1/4 ఇంచ్ లేయర్ ఉన్నట్టుగా చేసుకొని, దానిపైన మనం చీజ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాము. నేను యెల్లో అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మోజరెల్లా చీజ్ తీసుకోండి. దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసిన టొమాటో, మయోస్ మిక్చర్‌ని వేసుకొని ఫ్లాట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. దానిపైన ఇంకొక లేయర్ చీజ్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని వైపులా ఈవెన్‌గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని, 4 వైపులా ఆ మైదా పిండితో చేసుకున్న ఆ ఫ్లాట్ బ్రెడ్‌ని ఫోల్డ్ చేసుకొని, మళ్ళీ దాన్ని ఫ్లాట్‌గా ప్రెస్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ చీజ్ బయటికి రాకుండా జాగ్రత్తగా చేత్తోనే ఒత్తుకోండి. ఒకవేళ మీకు చపాతీ కర్రతో వీలుగా లేకపోతే. ఒక 1/2 ఇంచ్ వెడల్పు వచ్చాక ముందుగా హీట్ చేసుకున్న పాన్ మీద కొంచెం బటర్ వేసుకొని, ఈ మైదా పిండితో చేసుకున్న ఆ బ్రెడ్‌ని తీసుకొచ్చి దానిపైన వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో 5-7 మినిట్స్ వరకు కుక్ చేయండి. లోపల పొటాటో, చీజ్ ఇవన్నీ మెల్ట్ అయ్యి ఈవెన్‌గా ఈ బ్రెడ్ మీద స్ప్రెడ్ అవుతుంది. టాప్ లేయర్ మీద బ్రష్‌తో బటర్ గానీ, నెయ్యి గానీ కొంచెం రాసుకొని 5 మినిట్స్ తర్వాత తిప్పి చూస్తే లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారుతుంది. చూసారా? పర్ఫెక్ట్ కలర్. పూర్తిగా అయ్యాక వాటిని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సేమ్ లైక్ పిజ్జాని కట్ చేసుకున్నట్టే. మీకు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అలాగా. ఈరోజు ఇది నేను నా కిడ్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చేశాను. అందుకే మినీ పీసెస్ కింద కట్ చేశాను. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే పెద్ద పీసెస్‌గానే ఉంచుకోండి. ఈవినింగ్ ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Do like and share with your family and friends. Thank you.